హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ అమ్మ వ్లాగ్స్. ఇవాళ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తాను. ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఇది వీక్లీ 2 టైమ్స్ మేము చేసుకుంటాము. చియా సీడ్స్ 2 స్పూన్స్ 4 గ్లాసెస్లో మా 4 మెంబర్స్కి చేస్తున్నాను. నైట్ ఇవి నానబెట్టుకోవాలి వాటర్లో. ఈచ్ గ్లాస్కి నేను 2 స్పూన్స్ చియా సీడ్స్ వేస్తున్నాను. ఇలా చియా సీడ్స్ వేసుకున్నాక ఓట్స్ అండి. ఓట్స్ వచ్చి ఇవి కూడా 2 స్పూన్స్ వేస్తున్నాను. డైరెక్ట్ ఓట్స్ వేస్తున్నాను ఎందుకంటే నైట్ అంతా ఇది నానబెట్టాలి. అందుకని ఎలాంటి రోస్ట్ ఏం చేయకుండా డైరెక్ట్గా 2 స్పూన్స్ ఓట్స్ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్లో పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను. దీంట్లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. డైలీ ఇడ్లీ దోశ కాకుండా ఇలా చేసుకోవచ్చు. ఇది కౌంట్ అండి. 2 వాల్నట్స్, 2 క్యాషూ నట్స్, బాదాం వచ్చి 5 తీసుకోవాలి. ఇవన్నీ ఇలా దంచాను. ఇలా ముక్కలుగా ఉంటే బాగుంటుంది. కట్ చేయడం చాలా టైం తీసుకుంటుంది. అందుకే కచ్చాపచ్చాగా దంచాను. ఇలా దంచిన దాని తర్వాత అన్నింట్లో వేసేసాను. నేను ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నానండి. చాలామంది మిల్క్ యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేదానివల్ల అంత మంచిది కాదు హెల్త్కి. అవి కరెక్ట్ మునిగే అంత తక్కువగా వాటర్ వేసుకోవాలి. నేను చెప్పిన డ్రై ఫ్రూట్స్ కౌంట్ 1 గ్లాసుకు మాత్రమే. ప్రతి గ్లాసుకు అలా వేయాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత స్పూన్ తోటి బాగా కలపాలి. ఎందుకంటే చియా సీడ్స్ కిందని స్టిక్ అయిపోతాయి. అందుకే అన్నీ ఒకసారి వాటర్ వేసినాక కలిపి తరువాత మూత పెట్టి బయటనే పెట్టాను. ఫ్రిడ్జ్లో మాత్రం నేను పెట్టానండి. ఎప్పుడు మిల్క్తో కలిపితే స్మెల్ వస్తుంది. అందుకే వాటర్తో కలిపాను. చూడండి, మార్నింగ్ లేవగానే ఇలా నాని ఓట్స్ మంచిగా నాని ఇలా మిల్క్ లాగా ఫామ్ అయింది. ఈ మిల్క్ టేస్టే చాలు. తరువాత మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి. ఈ కోకోనట్ మిల్క్ కొంచెం సరిపడా వేసుకొని డేట్స్ కూడా 2 డేట్స్ వేసాను ఈచ్ గ్లాస్లో. తర్వాత ఇలా ఫ్రూట్స్, నచ్చిన ఫ్రూట్స్ కలుపుకొని హనీ 1 స్పూన్ కన్నా తక్కువే వేసానండి. ఎక్కువ స్వీట్ పట్టదు ఎందుకంటే ఆల్రెడీ ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ కూడా స్వీట్ ఉంటుంది. సో ఇలా కలుపుకొని మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవచ్చండి. చాలా మంచి టేస్టీ ఉంటుంది, హెల్దీ ఉంటుంది. నార్మల్ మిల్క్ అయినా వేసుకోవచ్చు, అదర్వైజ్ కోకోనట్ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.